అంతర్జాతీయ పరిణామాల్లో ప్రతి అంశం వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. సరిగ్గా అది అర్థం చేసుకుంటే మన దగ్గర అట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతుంటుంది అనేది అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల వెనకాల భారత్ని దెబ్బతీసే కుట్ర ఉంది. అలాగే సిరియా వెనకాల ఒక ఆదాయం అనేటటువంటిది. ఇప్పుడు యెమెన్, తర్వాతన లెబనాన్, అట్లాగే సిరియా, అట్లాగే పాలస్తీనా, వీటన్నిటిలో అక్కడ నిజంగా సరిగ్గా పాలన పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఆదాయ వనరు ఉంది, ఆయిల్ వనరులు ఉన్నాయి. కానీ అక్కడ ఎక్కడైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో అక్కడ అమెరికా మిత్ర దేశాలు చేసేటటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ ఏంటయ్యా అంటే ఆ ప్రాంతాలలో రివర్స్ గేమ్ నడుపుతారు. ఆ రివర్స్ గేమ్ ఎట్లాంటిది అయ్యా అంటే డైరెక్ట్గా ఈ సొమ్మును తీసుకెళ్ళి వేరే వాటికంటే అక్కడ గ్రూపులు తగాదాలు పెడతారు. ఆ గ్రూపుల తగాదాల కారణంగా వచ్చేటటువంటి వ్యవహారంలో సంపద వీళ్ళు సృష్టించుకుంటారు. ఇప్పుడు సిరియాలో జరుగుతున్నది అదే. సిరియాలో తాజాగా పూర్తిగా ఐసిస్ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ ఏరియా ఆయిల్ అంతా కూడా అమెరికాకి వెళ్తుంది. అదే సందర్భంలో వాళ్ళేమో గ్రూపులేమో కొట్టుకు చేస్తూ ఉంటారు. ఆ గ్రూపులో ఒక గ్రూపుని ఆ ఆయిల్ ఏరియాలో సెక్యూరిటీ కింద పెట్టుకుంటారు. ఇది జరిగేటటువంటి ఎత్తుగడ.